బాగున్నారమ్మా? ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక తెల్లారిందంటే సంక్రాంతి స్టార్ట్. సంక్రాంతి సంబరాలు అప్పుడే గంగిరెద్దులు బసవనల్లో వచ్చిర్రు మన దాంట్లో. ఇంకా హరిదాసులు ముగ్గులు దించాలి. ముగ్గులది రాలేదు ఇంకా నాది. ముగ్గులది కూడా వేయాలి. మాకైతే ఈ నెల రోజులు మా చిన్న ఉన్నప్పుడు అయితే ముగ్గులు వేయమంటుండే. పొద్దున్న లేవగానే సంక్రాంతి నిలబడుతున్నారు 14 తారీఖు డిసెంబర్కి ఇంకా స్టార్ట్ అవుతుంది అని అంటే ఇక పోటీలు పడి మేము మా అక్కజల్లలు అందరూ అక్కల పిల్లలు అందరం కలిసి ఇక పోటీలు పడి ముగ్గులు వేసుకుంటుంటే ఎంత ముగ్గు వేసుకునే ఏం లే ఇక. కానీ పొద్దున్న అంటే 7 గంటల వరకు అయిపోవాలంటుండే అమ్మ వాళ్ళు గిట్ట. అంత పొద్దున్నే వేసుకోవాల్సి వస్తుండే ముగ్గులు. కానీ అదొక గమ్మత్ అనిపిస్తుండే. కొత్త ముగ్గులు నేర్చుకొని డిజైన్లు వేయడము. వంకుల ముగ్గులు అంటే చాలా ఇష్టం ఉంటుండేది. 7 దాకా పోతున్నామా అనేది. అప్పుడైతే ఆంధ్రజ్యోతిలో బాగా జోకులు వేస్తుండే వాటి గురించి. బాపు అటు ఉండే కదా ఆయనది దాంట్లో జోకులు వేస్తుండే. మొత్తం వీక్లీ మొత్తము ఫుల్ జోకులు వేస్తుండే. అందులో రథం వేసుకుంటా దారాలు పట్టుకొని పోయినట్టుగా ఏ బస్సులో తీరుతుందో తెలియదు అన్నట్టుగా అట్లా తిరుగుతుండే. ఇంకో సంబరం ఏంటంటే పతంగులు. జోరుదారు పతంగులు మొగోలది. చెరకులు పట్టుకోవాలి. వాళ్ళే మీదకి ఎగిరినాక మేము పట్టుకొని ఆడుకోవడం. జరసేపు పట్టుకుంటూ పోయింది. మళ్ళా మా ముగ్గులు అంటే వాళ్ళే పతంగుల పనులు. ఇక కొత్త బట్టలు అయితే ఇక లేకనే లేదు. 3 రోజులు కొత్త డ్రెస్సులు వేస్తుండే అమ్మ. అప్పుడు ఒకటి ఇక పిండి వంటలు రకరకాలు. ఇప్పుడంటే అన్నీ ఆర్డర్లు వేసుకొని తెచ్చేసుకుంటున్నారు. కానీ మా అమ్మో పోయి ఇక్కడ కూర్చున్నామంటే ఒక్కొక్కరికి పని అవుతుండే మాకు గంపలు. అప్పుడు మా చిరుతిండ్లు అన్నీ అవే ఉంటుండే. రకరకాలుగా ఉంటుండే చేసేసి పెట్టేసుకుంటుండే. కానీ అందరి ఇళ్ళల్లో అన్ని రకాలు ఉంటుండే. ఆ సంబరం అలా ఉంటుండే. నిజంగా సంక్రాంతి సంబరాలు అంటే అవి. ఇప్పటిలో అన్నీ ఆర్డర్ వేసుకుంటున్నారు. చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. వాకిట్ల ముగ్గులు కూడా మనకు చిన్నగానే కనబడుతున్నాయి. అప్పుడు అమ్మ ఊడ్చి లేచి నిలవడం అంటే నడుము టింగు అంటుండే అప్పుడు. కానీ ఆ చలికి అయినా కానీ సాంపు చల్లి ముగ్గులు వేసుకొని అంతా చేసుకునేసరికి ఇంకా దాన్ని మళ్ళా అమ్మని పిలుచుకొచ్చి చూపించుకోవడము, వాళ్ళు గ్రేట్గా అనడము. అందరికీ సంక్రాంతి సంబరాలు మెల్లమెల్లగా తీసుకొస్తా. ఉంటా మరి. ఉండనా?